ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానన్న రేవంత్ వ్యాఖ్యలను ఎక్స్ వేదికగా రాజగోపాల్ రెడ్డి ఖండించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా దీన్ని సహించరు, ఒప్పుకోరు అనుకుంటూ కూడా చేశారు. అలాగే కాంగ్రెస్ ని వ్యక్తిగతంగా ప్రత్యామ్నాయంగా మార్చుకునే ప్రయత్నం జరుగుతుందంటూ కూడా ఒక బలమైనటువంటి కామెంట్ ని కూడా ఏదైతే రాజగోపాల్ రెడ్డి చేశారు. అయితే మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో సీఎం చేసిన వ్యాఖ్యలపై కూడా రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పై ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే సీఎం అంటే కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎన్నుకోవడం అనేది చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. దాదాపు 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పడం వేరు, తానే సీఎం గా ఉంటానని చెప్పుకోవడం వేరు అన్నట్టుగా ఏదైతే రాజగోపాల్ రెడ్డి ఎక్స్వేదికగా చేసినటువంటి కామెంట్స్ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ఎలా రియాక్ట్ అవుతారో కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో తరచూ ఈ ప్రజాస్వామ్యం ఎక్కువడం వల్ల కూడా ఏది అయితే ఎవరు ఏం చేసినా కానీ ఖచ్చితంగా దాంట్లో స్పందించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజు వచ్చినటువంటి ఒక ప్రధాన పత్రికలో 10 ఏళ్లు నేనే అనే ఒక శీర్షికను తాను కట్ చేస్తూ తన ఎక్స్వేదికలో పోస్ట్ చేస్తూ రాజగోపాల్ రెడ్డి ఈ కామెంట్ చేశారు. మరి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పై సీఎం నుంచి కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తుంది, మరి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఎంతమంది సమర్థిస్తారు, ఎంతమంది వ్యతిరేకిస్తారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, మనం బీఆర్ఎస్ చూసుకున్నా కూడా గత 10 ఏళ్ళు కూడా పరిపాలన చేసింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్లో నికార్స్ అయినటువంటి రాజకీయం జరగాలన్నటువంటి వ్యాఖ్యలు చూస్తే అంటే ఓవరాల్గా ఏం జరుగుతుందని మనం అనుకోవాలి. చాలా స్పష్టంగా రాజగోపాల్ రెడ్డి తాను చేసినటువంటి కామెంట్స్ లో ఒక కామెంట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీని వ్యక్తిగతంగా ఏదైతే మార్చిన ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి ఏదైతే కామెంట్ చేస్తారో ఆ కామెంట్ స్పష్టంగా తెలుస్తుంది. ఏంటంటే కానీ అంటే నేను ఒక్కడినే కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీలో ఎప్పుడు కూడా హైకమాండ్ నిర్ణయాలను తీసుకుంటుంటారు. సీఎం విషయంలో కానివ్వండి, మంత్రుల విషయంలో కానివ్వండి, పిసిసి అధ్యక్షుల విషయంలో కానివ్వండి, పార్టీ విధానాలు ప్రభుత్వ విధానాలపై కూడా ఏదైతే ఏఐసిసి ఖచ్చితంగా తన ఫోకస్ ఉంటుంది, ఏఐసిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. సో ఈ ప్రదంలో రేవంత్ రెడ్డి తానే 10 ఏళ్లు సీఎం అంటూ చేసినట్టు వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సో మనం చూడొచ్చు ఇటీవల కాలంలో కూడా రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశించారు. మంత్రి పదవికి సంబంధించినటువంటి వచ్చినటువంటి రెండో జాబితాలో కూడా రాజగోపాల్ రెడ్డి పేరు రాలేదు. ఇక 3 స్థానాలు ఉన్నాయి కానీ వస్తుందని చెప్పి గ్యారంటీ కూడా లేదు. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి 10 ఏళ్లు తానే చేసిన వ్యాఖ్యలపై తాను ఈ రకమైనటువంటి కామెంట్స్ చేశారని చెప్పి కూడా ఏదైతే ఒక చర్చగా అయితే వస్తుంది. సో ఓవరాల్ గా దీంట్లో ప్రధానంగా మీరు చెప్పినట్టు 10 ఏళ్లు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది, ఇప్పుడు కూడా 10 ఏళ్లు వస్తుందని చెప్పడం లేదు. అంటే పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉంటుంది అని చేసినటువంటి వ్యాఖ్యలు చేస్తే దానికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. తానే 10 ఏళ్లు ఉంటాననే దానిపైనే తీవ్రంగా ఖండిస్తూ ఈ పోస్ట్ చేసే స్పష్టంగా అర్థమవుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎప్పుడు ఎలా సీఎంగా మారుతారని కూడా చెప్పలేదు. మనం చూసాం గత 2004 నుంచి 2014 వరకు కూడా అటు వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత రోషే తర్వాత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గతంలో కూడా 2 ఏళ్లు 1.5 సంవత్సరం ఇలా చేసినట్టు సీఎంల చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీలో అనేక సందర్భాల్లో ఉంది. సో ఈ నేపథ్యంలో 10 ఏళ్లు తానేనంటూ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఖండనకు సంబంధించి కూడా మరి పార్టీలో ఎలాంటి రియాక్షన్స్ అంటే భిన్నాభిప్రాయాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. ఎవరు ప్రజాస్వామ్యం వారికి ఉంటుంది, ఎవరి వ్యాఖ్యలను వారు చేస్తారు. మరి దీనిపై కూడా ఎవరు ఎలా రియాక్షన్ ఇస్తారు, సమర్థించేవారు ఎంతుంటారు, వ్యతిరేకించేవారు ఎంతుంటారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మరి దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి సీఎం నుంచి కూడా నెక్స్ట్ రానున్న సభల్లో సమావేశాల్లో కూడా 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పుకుంటూ వస్తారా లేదా మరొకసారి అలాంటి కామెంట్స్ చేస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. దీంతో హైకమాండ్ నుంచి కూడా ఎలాంటి రియాక్షన్ వస్తుంది, సీఎం పైన ఏమైనా రియాక్షన్ వస్తుందా, రాజగోపాల్ రెడ్డి పైన రియాక్షన్ వస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్ అజీమ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.